900. ఇక కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక చిన్న స్థలం విషయమై ఘర్షణ మొదలైంది. టీడీపీ చెన్నకేశవరెడ్డి, వైసీపీ మౌలాలిరెడ్డి మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలకు ఎంత మేలు చేసింది అనేటువంటిది గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి 4 నెలల్లోనే 1,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి, సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క 1000 మందికి ఒక సచివాలయం ఉండేటట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా, అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి 10 మంది ఉద్యోగస్తులను నియమించి 1,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవడం అయితేనేమి, అలాగే దాదాపుగా వాలంటీర్లు కూడా 2 లక్షల పైగా వాలంటీర్లు నెలకు 5,000 వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు. రిక్రూట్మెంట్ లో కానీ, ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ. గత ప్రభుత్వం